హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్పైసీ అమేలా. ఒంటరిగా మిగిలిపోవాలను జోష్నను సూరజ్ ఎలా పెళ్లి చేసుకున్నాడు? అసలిదంతా ఎలా జరగబోతుంది? జోష్న నిర్ణయం మార్చుకునిందా లేక కుటుంబ ఒత్తిడితో పెళ్లి చేసుకునిందా? సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి గల కారణమేమిటి అని తెలుసుకోవాలంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి. జోష్న సూరజ్తో పెళ్లి చేసుకోవాలని కోరుకునేవాళ్లు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చుకోండి. ఇక్కడ చూస్తే జోష్ని అయితే నేను పెళ్లి చేసుకోను, జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతాను అని చెప్పేసి కుటుంబ సభ్యులందరికీ షాకిస్తారు. ఏంటమ్మా ఇలాంటి డిసైడ్మెంట్ తీసుకున్నావేంటి? మేం నీ పెళ్లి కోసం ఎన్నో ఆశలు పెట్టుకున్నాము అని చెప్పేసి అడిగినా సరే ఇది నా నిర్ణయం, ఇక ఇందులో ఎవరి బలవంతం లేదు, నేనెవర్నీ పెళ్లి చేసుకోనని చెప్పేసి జోష్ని చెప్పేస్తుంది. ఇక కుటుంబ సభ్యులందరూ కూడా బాధపడతారు. కూతురు పెళ్లి కోసం కలలు కంటున్న సుమిత్ర కుప్పకూలిపోతుంది. దీప అలాగే కార్తీకు ఇద్దరూ కూడా ఆఫీస్కి వెళ్ళిపోతారు. అలా వెళ్లిన తర్వాత సూరజ్ కూడా ఆఫీస్కి వస్తాడు. కాని దీప కార్తీకు ఏం మాట్లాడకుండా సైలెంట్గా వాళ్ల పనివాళ్లు చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడూ గలగలా మాట్లాడే దీప కార్తీకు కూడా పెద్దగా మాట్లాడరు. సూరజ్ ఏంటన్నయ్యా వద్దురా ఇలా ఉన్నారు అని చెప్పేసి ఆఫీస్కొచ్చి ఇక వాళ్ళన్నయ్య వద్దని దగ్గరికి వెళ్తాడు. కార్తీక్ని దీపని అలా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఏంటి సూరజ్, ఏనా కావాలా? లేదు, ఎందుకు అలా ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉండగానే జోష్న ఎక్కడుంది? జోష్న వస్తోంది ఆఫీస్కి అని చెప్పేసి అంటూ ఉంటాడు కార్తీక్. అయితే ఏంటి బ్రో, ఎందుకలా ఉన్నారు? ఏమైంది వదినా అని చెప్పి అంటూ ఉండగానే సూరజ్కి అసలు విషయాన్ని చెప్పేస్తారు. జోష్న అసలు పెళ్లి చేసుకోనంది, అసలు జీవితాంతం ఇలానే ఉండిపోతానంది అని చెప్పి అనేసరికి ఇంకొకసారి సూరజ్ ముందు షాక్ అవుతాడు. సరి అన్నయ్య, నేను బయటికెళ్తున్నాను వదినా, నేనిక వస్తాను, కాస్త టైం పడుతుంది. ఎక్కడికి సూరజ్? వస్తాను, ఇప్పుడే వస్తాను అని చెప్పేసి అక్కడ్నుంచి వెళ్తాడు. ఏంటి బ్రదర్, ఎక్కడికి వెళ్తున్నాడు? ఏమో, ఇప్పుడు జోష్ దగ్గరికి వెళ్తున్నారేమో. అసలు వీళ్ళిద్దరి మధ్య జరిగిన గొడవ వల్లే కదా అసలు జోష్ ఇలాంటి నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి ఇక వాళ్ళిద్దరూ ఆలోచించుకుంటూ ఉంటారు. ఈలోగా ఇక్కడ చూస్తే పారిజాతం, ఏంటి జోష్న ఇంత పెద్ద షాక్ ఇచ్చింది? పెళ్ళే చేసుకోను అని చెప్పంటుందంటే ఇక జీవితంలో ఈ ఆస్తి జోష్నాకి ఎలా వస్తుంది? పెళ్లి చేసుకుంటే జోష్ని పేరు మీదకి ఆస్తి మారుతుంది, ఈ ఆస్తికి వారసురాలవుతుంది. కాని ఇప్పుడు జోష్న డిసైడ్మెంటే మారిపోయింది. ఆస్తి అంతస్తులు ఏమీ కాదని ఏదో ఒక సన్యాసినిలా మాట్లాడుతుందేంటి? దీనికి అసలు కొంచెమైనా బుద్ధుందా? ఏదైనా నాకు చెప్పే జోష్న, ఇంత పెద్ద నిర్ణయం తీసుకునేటప్పుడు ఈ గ్రానీతో మాట్లాడాలని అనిపించలేదా అని ఫోన్ చేస్తుంది జోష్నాకి. ఇక పారిజాతమైతే అలా ఫోన్ చేసేసరికి అసలు జోష్న ఫోనే లిఫ్ట్ చేయదు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే జోష్న ఫోనే లిఫ్ట్ చేయదు. ఏంటిదిది, ఏమైపోయిందో ఏంటో, ఏంటి అసలు ఎందుకిలా ప్రవర్తిస్తోంది అని చెప్పేసి అనుకుంటూ ఇక ఆలోచించుకుంటూ ఉంటుంది పారిజాతం, ఏమీ అర్థం కాని అయోమయ పరిస్థితిలో. ఈలోగా జోష్న ఎక్కడుందో వెతుక్కుంటూ సూరజ్ జోష్న దగ్గరికి వస్తాడు. అలా వచ్చేసరికి, ఏంటి, నేనెక్కడున్నానో నీకు ఎలా తెలుసు అని అడుగుతుంది. నాకు అలా తెలిసిపోతాయిలే బంగారం అని అనగానే, నువ్వు అలా పిలవకురా, నా గురించి తెలిసే నువ్వు వచ్చావని నాకు అర్థమవుతుంది. నేను డెసిషన్ తీసుకున్నాను, నా డెసిషన్ని నేను చెప్పేశాను. ఇక ఈ విషయంలో ఎలాంటి మార్పు లేదు. అయినా నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు? నన్ను రిజెక్ట్ చేశావు కదా, రిజెక్ట్ చేసిన మనిషి దగ్గరికి ఎలా వచ్చావు? ఏంటి, రిజెక్ట్ చేశాననే కదా నువ్వు మొత్తానికి పెళ్ళి వద్దని డిసైడ్ అయిపోయావు? నిన్ను ప్రేమించిన మీ బావ దీప మెడలో తాళిగట్టాడు. దీప వదిన బావ ఇద్దరూ సంతోషంగా ఉంటున్నారు. ఇప్పుడు నువ్వు మాత్రం ఏకాకిలా మిగిలిపోయావు. నేను నీ జీవితంలోకి వచ్చాను. నువ్వు నన్ను ప్రేమించకపోయినా నేను నిన్ను ప్రేమించాను, నీ వెంటబడ్డాను. నీది మనసే కదా, ఖచ్చితంగా కరిగే ఉంటుంది. నేను నీ వెంట పడుతున్నాను కాబట్టి ఏదో ఒక రోజు నేనే బయటపడి నిన్ను పెళ్లి చేసుకోవడానికి ముందుకు వస్తాను అని నువ్వు ఏదో భ్రమలో పడ్డావు. కానీ నీ మనసులో నేను లేనని తెలుసుకున్న తర్వాత నేను నిర్ణయాన్ని మార్చుకున్నాను. నేను మార్చుకున్న నిర్ణయం నీకు నచ్చలేదని అర్థమవుతుంది. పెళ్లి విషయంలో నువ్వు
ఎన్నోసార్లు దెబ్బతిన్నావు కాబట్టి ఈ పెళ్ళే వద్దని డిసైడ్ అయిపోయావు. జీవితంలో ఒంటరిగా మిగిలిపోవాలని అనుకున్నావు. అలా నేను ఎలా ఒప్పుకుంటాను బంగారం? ఏం చేస్తావు ఒప్పుకోకపోతే? అసలు నువ్వు ఎవరిరా? ఒప్పుకోకపోవడానికి నువ్వు ఎవరు? నా మనసులో నువ్వు లేవు, నన్ను రిజెక్ట్ చేశావు. అలాంటప్పుడు ఇక నీకు నా మనసులో ఉన్నావని నేను ఎప్పటికీ చెప్పను. ఇంకా అలాంటప్పుడు నీకు నాకు పెళ్ళి జరగదు. ఇంకా నువ్వేమి చేయలేవు. నన్ను ఒంటరిగా వదిలే. ఎలా వదిలేస్తాను? నీ మనసులో కార్తిక్ బ్రదర్ ఉన్నాడా? నీతో చెప్పానా? లేదు. బ్రో నీ మనసులో ఉన్నాడా లేడా? నా కళ్ళల్లో సూటిగా చెప్పు. నేను ఆ రోజు అడిగినప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి సూటిగా చూసి సమాధానం చెప్పలేవేమో, కానీ ఈరోజు అడిగినప్పుడు నీ దగ్గర సమాధానం ఉందని నాకు అర్థమవుతుంది. నా కళ్ళల్లోకి సూటిగా చూసి దీపావదినని పెళ్లి చేసుకున్న బ్రో నీ మనసులో ఉన్నాడా అని చెప్పి అనేసరికి, లేడు, నా మనసులో మా బావ లేడు. మా బావని పెళ్లి చేసుకోవాలని డెసిషన్ ఎప్పుడో మారిపోయింది. దీప బావ ఎప్పుడైతే కలిసి ఒక బిడ్డకి ఇవ్వబోతున్నారని తెలిసిన తర్వాత నా పంతం నాకు బాధగా మిగిలిపోయింది. పిచ్చిదానిలా మారిపోయాను, ఒంటరిదానిలా మిగిలిపోయాను. కానీ ఎవరి ముందు బయటపడలేక నా పంతం నెగ్గించుకోవడానికి, ఆ దీపాతో నేను ఎప్పుడు ఓడిపోకుండా ఉండడానికి ఎన్నో ప్రయత్నాలు రకరకాలుగా చేశాను. మరి ఇప్పుడు నీ మనసులో ఎవరున్నారు? ఎవరూ లేరురా. నా మనసులో ఎవరూ ఉండరు. ఇక ఎవరికీ స్థానం లేదు. నా కళ్ళల్లో సూటిగా చూసి మాట్లాడు జోష్న. నీ మనసులో ఎవరు లేరా? నేను రిజెక్ట్ చేసిన తర్వాత నువ్వు బాధపడ్డావు, ఏడ్చావు, ఆలోచించావు. చివరికి 2 సార్లు నీ నిశ్చితార్థం ఆగిపోయింది. నీకు నాతో పెళ్లి చేద్దామని అనుకుంటే నేను నిన్ను రిజెక్ట్ చేశాను. నీ మనసు బాగా గాయపడింది. నీ మనసు పూర్తిగా విరిగిపోయి నువ్వు ఇలాంటి డిసిషన్ తీసుకున్నావు. నువ్వు ఈ డిసిషన్ మార్చుకుంటేనే నేనేమైపోతాను, ఎంతకాలమైనా ఎదురు చూడాలి అనుకున్నావు. నా పరిస్థితి ఏంటి? ఎందుకురా ఎదురు చూడడం? నా మనసులో ఎప్పటికీ నువ్వు లేనప్పుడు నన్ను నువ్వు ఎలా పెళ్లి చేసుకుంటావు? నీ మనసులో నేను ఉన్నానో లేదో నువ్వు నా కళ్ళల్లో సూటిగా చూడకుండా తల అటు పక్కకు తిప్పి మాట్లాడుతున్నప్పుడే నాకు అర్థమైపోయింది జోష్న, నేను నీ మనసులో ఉన్నానని. ఎప్పుడైతే కార్తిక్ బ్రో నీ మనసులో లేడు అన్నావో అప్పుడే నీ మనసులో నాకు చోటు దొరికిందని, నేను నీ విషయంలో మాట్లాడిన మాటల వల్ల నువ్వు హర్ట్ అయ్యావని కూడా నాకు తెలుసు. ఇప్పుడు నీ డెసిషన్ మారడానికి కూడా నా మాటల ప్రభావం అని నాకు తెలుసు. కానీ జోష్న ఒంటరిగా ఉండదు. జోష్న లైఫ్లో సూరజ్ ఉన్నాడు. సూరజ్ లైఫ్లో జోష్న ఇంపార్టెంట్, చాలా అవసరం. జోష్న ఎప్పటికీ కూడా ఇక సూరజ్దే. సూరజ్ జోష్న కలిసే బ్రతుకుతారు అని చెప్పి అనేసరికి జోష్న, లేదు, నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు, నా నుంచి దూరంగా వెళ్ళిపో అని చెప్పి గట్టిగా అరుస్తుంది. ఇక ఒక్కసారిగా సూరజ్ ఇటు తిరుగు అని చెప్పి తన వైపు తిప్పుకుంటాడు. ఇక ఒక్కసారిగా జోష్న కళ్ళల్లో నీళ్లు. పెళ్లి చేసుకుందామా అని అడుగుతాడు. చెప్పు, పెళ్లి చేసుకుందామా? లేదు. నో, చేసుకుందాం ఇప్పుడే అని చెప్పేసరికి, నో, నేను నిన్ను పెళ్లి చేసుకోను. లేదు, చేసుకుందాం. నాకు ఎవరి అంగీకారంతో అవసరం లేదు. నీ కళ్ళల్లో కన్నీళ్లు నాకు చెప్తున్నాయి నేను నీ మనసులో ఉన్నానని. నాకు నీ డెసిషన్ చాలు. ఉన్నానా? లేదురా, నేను వెళ్ళిపోతున్నాను. ఆగు జోష్న అని చేయి పట్టుకుంటాడు. జోష్న ఆగిపోతుంది. ఇంకా పెళ్లి చేసుకుందాం అనేసరికి తల వంచుతుంది. అలా తన కళ్ళల్లో కన్నీళ్ళు తన మనసులో సూరజ్ ఉన్నాడన్న విషయాన్ని తెలియజేస్తాయి. ఇంకా సూరజ్ పెళ్లి చేసుకుందామని అడుగుతాడు. దాంతో జోష్న అయితే తల వంచుతుంది. అలా ఇద్దరూ కూడా గుడిలో వెళ్ళి పెళ్లి చేసుకుంటారు.
జోష్నని ఇష్టం ప్రకారమే సూరజ్ జోష్న మెడలో తాళి కడతాడు. అలా తాళి కట్టిన తర్వాత ఇక ఇంటికి వెళ్దామా అని అడుగుతాడు. వెళ్దాం అని అంటుంది. ఇక అలా చెప్పేసరికి ఇక ఇంటికైతే తిరిగి వస్తారు. మెడలో పూలదండలతో ఇక ఒక్కసారిగా వాళ్ళని చూసేసరికి ఆ కుటుంబం మొత్తమే షాక్ అయిపోతుంది. పెళ్లి చేసుకోను, ఒంటరిగా మిగిలిపోతాను అని చెప్పి వెళ్ళిన జోష్న సూరజ్ని పెళ్లి చేసుకుని మెడలో పూలదండతో తాళితో తిరిగి రావడం పెద్ద షాకింగ్. ఏంటి, పెళ్లి చేసుకోనని వెళ్ళిపోయిన మీ మనవరాలు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకొని తిరిగి రావడం ఏంటని మీరు ఆశ్చర్యంగా చూస్తున్నారా? నేను చెప్తాను. తను పెళ్లి చేసుకోను అంది. నేను రిజెక్ట్ చేశానని తను నన్ను ప్రేమిస్తుంది. తను నన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడుతుంది. ఆ విషయం తనకి నిన్ననే అర్థమైంది. తన మనసులో నేను చోటు సంపాదించుకున్నాను అన్న విషయం తనకి ఇప్పటి వరకు తెలియదు. కానీ నేను ఎప్పుడైతే రిజెక్ట్ చేశానో అప్పుడే తన మనసుకి తనకి అర్థంలా అనిపించింది. ఆ మనసులో నేను మాత్రమే ఆ అద్దంలో కనిపించాను. ఎప్పుడూ ఎవరి కోసం కన్నీళ్లు పెట్టని జోష్న నా కోసం కన్నీళ్లు పెట్టింది. నా కళ్ళల్లోకి సూటిగా చూడలేక, నా మనసులో ప్రేమను బయట పెట్టలేక ఇక తను మాత్రం అలా ఒంటరిగా వెళ్ళిపోదామని అనుకునింది. కానీ నేనెలా వదిలిపెడతాను? తనని ప్రాణంలా ప్రేమించాను. అందుకే పెళ్లి చేసుకుందామా అని అడిగితే తన అంగీకారం లభించింది. అలా తన అంగీకారంతోనే తన మెడలో తాళి కట్టాను అని చెప్పి సూరజ్ అంటూ ఉంటాడు. మమ్మీ, ఈ పెళ్ళి ఇష్టమే. తాతయ్య, నన్ను క్షమించండి అని చెప్పేసి తన కళ్ళల్లో ఉన్న నీళ్లతో క్షమాపణ అయితే అడుగుతుంది ఇక జోష్న. ఆ పెళ్ళిని అంగీకరిస్తుంది జోష్న. అలా జోష్న సూరజ్ల పెళ్ళి అయితే జరిగిపోతుంది. పెళ్ళే వద్దన్న జోష్న సూరజ్తో పెళ్లి చేసుకుని ఎలా భార్యాభర్తల్లా రావడం చూసి ఒకసారిగా షాక్ తిన్న ఆ కుటుంబం కానీ ఎలాగో అలా జోష్న పెళ్లి చేసుకుందన్నటువంటి సంతోషంతో చాలా తృప్తిగా ఉంటుంది. శివనారాయణకైతే తన మనవరాలు ఒక మంచి వ్యక్తి, సూరజ్ లాంటి వ్యక్తితో పెళ్లి జరగడం తనకెంతో ఆనందాన్ని ఇస్తుంది. అలా జోష్న సూరజ్ల పెళ్ళైతే జరిగిపోతుంది. పెళ్ళే వద్దన్న జోష్న చివరకు సూరజ్ చేత ఎవరికీ తెలియకుండానే తాళి కట్టించేసుకుంటుంది. అలా జోష్న సూరజ్ భార్య అయిపోతుంది. మరి ఖచ్చితంగా రాబోయే కథలో ఇలాగే అయితే జరుగుతుంది. ఇలానే జరగాలి అని మీరు కూడా కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే మా వీడియో కనుక మీకు నచ్చితే పక్కనే ఉన్న హైప్ బటన్ని క్లిక్ చేయండి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.